హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పార్వతికి ఫోన్ చేసి స్టేషన్కి అయితే రమ్మంటుంది. స్టేషన్ దగ్గర ఇంకా ప్రణతి కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకు అలాగే తన తండ్రి ఫోటోని స్టేషన్ గోడకి పెట్టి ఉంటుంది. అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పార్వతి అయితే ఏంటిదంతా అని అడగడంతో ఇక అవని అయితే అత్తయ్య, అసలు వీళ్ళిక్కడ ఎందుకు ఉన్నారో, అసలు వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంత వివరంగా ఇన్స్పెక్టర్ గారే చెప్తారు అని చెప్పి ఇక ఎస్ఐని పిలిపించి పార్వతితో నిజం చెప్పిస్తుంది. ఎస్ఐ కూడా ఆ ఫొటోస్ని చూపించి వీళ్ళు ఒక మోసగాళ్ళు, వీళ్ళు ఇదిగో ఇతను పెళ్లి సంబంధాన్ని మాట్లాడతాడు, అలాగే వాళ్ళ దగ్గర కట్నం ఆస్తులు తీసుకుంటారు, ఇక వీడైతే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని, తన పేరున ఉన్న ప్రాపర్టీస్ని కాజేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ మరో దగ్గరికి వెళ్తారు. వీడు నిత్య పెళ్లి కొడుకు అని చెప్పి ఇక పోలీసులైతే ఆ పెళ్లి కొడుకు గురించి పార్వతికి చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే గుడిలో పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా పల్లవికి సహాయంగా శ్రేయ కూడా అక్కడే ఉంటుంది. ఇక శ్రేయ, పల్లవి, నువ్వు ప్రణతి పెళ్లి కోసం చాలానే కష్టపడుతున్నావు, కానీ ఈ పెళ్లి జరుగుతుందని నాకు అస్సలు నమ్మకం లేదు అని చెప్పి ఇక శ్రేయ అంటూ ఉంటే పల్లవి, చూడు, నీకు ఎంతసేపు తప్పుగా ఆలోచించడమేనా? ఎంతో కష్టపడి ప్రణతి జీవితం బాగుంటుందని మా డాడ్ ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు. నువ్వు ఇట్లాంటి లేనిపోని చెత్త అనుమానాలు పెట్టుకుని సంబంధాన్ని క్యాన్సిల్ చేయాలని చూడకు అని అంటుంటే, అయ్యో పల్లవి, నేను తప్పుగా ఏమీ అనట్లేదు, కానీ ఇంతవరకు ఇక్కడ అత్తయ్య గారే రాలేదు, పైగా బావగారేమో ప్రణతిని తీసుకొస్తానని చెప్పారు, కానీ ప్రణతి కూడా రాలేదు అని అంటుంటే ఇంకా పల్లవి, చూడు, నేను బావగారితో అంత వివరంగా మాట్లాడాను, బావగారు ప్రణతిని దగ్గరుండి మరి తీసుకొస్తా అన్నారు, నువ్వేం కంగారు పడకు. ఇక అత్తయ్య గారంటావా, ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని పెళ్లి టైం కల్లా ఇక్కడ ఉంటా అన్నారు అని అంటుంటే ఇంతలో చక్రధర్ పెళ్లి కొడుకు ఫ్యామిలీతో అక్కడికైతే వస్తాడు. చక్రధర్ని చూసిన పల్లవి, డాడ్ వచ్చేసారా అని చెప్పి ఇక చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. చక్రధర్, బేబీ, మేము వచ్చేసాం, కానీ ఇంకా ప్రణతి రాలేదా? ఇంతకీ మీ అత్తయ్య ఎక్కడా అని అంటుంటే, నేను కూడా ఆవిడ కోసమే ఎదురు చూస్తున్నాను, అత్తయ్య గారు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఇక చక్రధర్తో అంటుంది. అలాగే పెళ్లి కొడుకు తండ్రి అలాగే పెళ్లి కొడుకు ఇద్దరు కూడా, చూడమ్మా, ఈ పెళ్ళి త్వరగా అయిపోవాలి అని అంటుంటే, మేం కూడా అందుకే కదా ప్లాన్ చేసింది, ఈ పెళ్ళి త్వరగా అయిపోతే తర్వాత ప్రణతిని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి పల్లవి అయితే పెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా పార్వతి అయితే జరిగింది తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అవని, చూడండి అత్తయ్య, మీకు నా మీద భరత్ మీద ఉన్న కోపంతో ప్రణతిని, తన జీవితాన్ని మీ చేతులతో మీరే పాడు చేయాలనుకుంటున్నారు, వీళ్ళెవరో తెలుసుకోకుండా మీరిలా రాంగ్ స్టెప్ తీసుకోవడం నాకు బాధగా అనిపిస్తుంది. భరత్ని ప్రణతికి ఇచ్చి పెళ్లి జరిపించడం మీకు ఇష్టం లేకపోతే వాళ్ళని దూరం పెట్టండి, అంతేగాని ఇలా ఎవరో తెలియకుండా ఒక మోసగాడికిచ్చి ప్రణతి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక పార్వతి చాలా కోపంగా అక్కడి నుంచి గబగబా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే అత్తయ్యకి నిజం తెలిసింది, చాలిక అని అనుకుంటూ ఇక అవని కూడా ఇంటికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా భరత్ అలాగే శ్రీకర్ ఇద్దరూ కలిసి తన స్నేహితుడికి సంబంధించిన మరో కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇక అతని గురించి తెలుసుకుంటారు. ఇక అతని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి అక్కడికైతే వెళ్తారు. అక్కడ అతనైతే ఎవరైతే భరత్ని అలాగే ఒక అమ్మాయిని అరెస్ట్ చేపించారో ఆ అమ్మాయితో కలిసి కూర్చుని మందు తాగుతూ, చూడు, ఈ ఒక్క పని వల్ల మనకి ఇన్ని డబ్బులు వస్తాయని అస్సలు ఊహించలేకపోయాం అని చెప్పి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ మందు తాగుతూ ఉంటారు. ఇంతలో భరత్ అలాగే శ్రీకర్ ఇద్దరూ కలిసి
అతన్ని పట్టుకుని నాలుగు పీకుతాడు. ఒక్కసారిగా అతనైతే రేయ్ భరత్ అని అంటుంటే, ఛీ నోరు మీరా, నాకు ప్రాణ స్నేహితుడివని నిన్నెంతగానో నమ్మాను, కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి భరత్ అయితే అతన్ని కొడతాడు. ఇక శ్రీకర్ అయితే రేయ్ పదరా పద అని చెప్పి ఆ అమ్మాయిని అలాగే అతన్ని తీసుకుని ఇంటికైతే వెళ్తారు. ఇక ఇంట్లో అవని కాళ్ళ మీద అతన్ని పాడేస్తారు. ఒక్కసారిగా అవని అతన్ని చూసి ఎవరితను అన్నట్టుగా ఇక వాళ్ళని చూస్తుంటే, ఆ రోజు నన్ను తప్పుడు కేసులో ఇరికిచ్చింది ఇదిగో వీడే అక్క అని చెప్పి ఇక భరత్ అయితే అవనితో చెప్పడంతో అవని అతని చెంప పగలగొట్టి, ఛీ నీకు సిగ్గులేదు, నిన్ను భరత్ ఎంతగానో నమ్మాడు, నువ్వు తన ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు, కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేకపోయాడు అని అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వసలు ఆడదానివేనా, డబ్బు కోసం చివరికి నీ శీలాన్ని కూడా అమ్ముకుంటావా, అసలు నిన్ను అని చెప్పి అవని అయితే తనని కొడుతూ ఉంటుంది. అలా కొట్టడంతో ఆ అమ్మాయి, మేడం నన్ను క్షమించండి మేడం, డబ్బు కోసం తప్పని తెలిసినా తప్పక చెయ్యలేదు, ఇంట్లో పరిస్థితుల వల్ల ఇట్లాంటి తప్పు చేశాను, నన్ను క్షమించండి మేడం అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి అయితే అవనిని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని అందరం ఇక్కడే ఉన్నాం, కానీ అక్షయ్ లేడేంటి అని అనడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళి అంతా చూస్తారు. అక్షయ్తో పాటు ప్రణతి కూడా కనిపించదు. ఇక అవని అయితే వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, చూడండి ఈ విషయాన్ని ఇక్కడే కాదు నేను చెప్పమన్న వాళ్ళ దగ్గర చెప్పకపోతే చంపేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంటే, మేడం మీరు ఎక్కడ చెప్పమంటే అక్కడే చెప్తాం మేడం, దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం, ఇది అవసరం కోసం చేశాం మేడం అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇంతలో పక్కన ఉన్న శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కలిసి ఇదంతా డబ్బు కోసం చేశామంటున్నారు, అంటే మీకు డబ్బిచ్చి ఎవరు చేపించారని అర్థమవుతుంది, అసలు మీకు డబ్బిచ్చి ఎవరు చేపించారు అని అడగడంతో, అది మేడం ఆవిడ అని అంటూనే ఇంకా ఆ అమ్మాయి, మేడం ఆవిడెవరో మాకు తెలీదు, కానీ డబ్బులు ఇస్తాను ఇలా చేయమని చెప్తే చేశాం మేడం అంతే అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే ప్రణతితో అవనితో చెప్పడంతో అవని ఇదంతా పల్లవి చేయించిందని అర్థం చేసుకుని, సరే ముందు ఆయన ఎక్కడున్నారో కనుక్కో అని చెప్పి ఇక కమల్కి చెప్పడంతో కమల్ అక్షయ్కి కాల్ చేస్తుంటాడు. ఇంకా అక్షయ్ కారులో ప్రణతిని తీసుకుని గుడికి బయలుదేరతాడు. ఇక ప్రణతి అయితే, ఏంటన్నయ్యా ఉన్న పలంగా గుడికి వెళ్దామన్నావు, పైగా నన్నిలా చీర కట్టుకోమన్నావు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇంకా అక్షయ్, చూడు ప్రణతి, నువ్వు అలాగే నీ జీవితం బాగుండాలని నేను దేవుడికి మొక్కుకున్నాను, మరి దేవుడికి మొక్కు తీర్చాలంటే ఇలాగే వెళ్ళాలి కదా అని చెప్పి ఇక ప్రణతి తల మీద నిమురుతూ ప్రణతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కమల్ ఫోన్ చేస్తున్నా పట్టించుకోకుండా కాల్ని కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో గుడి దగ్గరికి వెళ్ళేసరికి ప్రణతి రావడంతో ఇక పల్లవి ప్రణతి అనుకుంటూ ప్రణతి దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారిగా ప్రణతికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి అన్నయ్య మొక్కన్నాడు, కానీ ఇక్కడ ఇంకోలా అనిపిస్తుంది అని చెప్పి ప్రణతి భయపడుతూనే ముందుకు వెళ్ళేసరికి అక్కడ పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు. అది చూసిన ప్రణతి షాక్ అయిపోతుంది. అన్నయ్య మొక్కన్నావు కదా, కానీ ఏంటిదంతా అని అంటుంటే ఇంకా పల్లవి, చూడు ప్రణతి, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నీకోసమే ఇదంతా చేస్తున్నావు, నువ్వు ఆ భరత్ గాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావని ఆశపడ్డావు, కానీ వాడు ఒక మోసగాడని, ఒక అమ్మాయిలు పిచ్చోడని, బ్రోకర్ కేసులో ఇరుక్కొని స్టేషన్లో ఉంటాడని ఊహించలేకపోయావు. చూడు ఇప్పటికైనా పెద్దవాళ్ళం నీ మంచి కోరి చెప్తున్నావు, ఇక్కడ కూర్చో, నీకోసం మంచి సంబంధాన్ని తీసుకొచ్చాం అని చెప్పి పల్లవి చెబుతూ ఉంటే, చూడుదినా గుడి కోసమని ఇక్కడికి వచ్చాను, అంతేగాని ఇలా మీరు చెప్పిన వాడితో మెడ వంచుకొని తాళి కట్టించుకోవడానికి రాలేదు, నన్ను వదిలిపెట్టండి అని అంటుంటే ఇంకా పల్లవి అలాగే శ్రేయ ఇంకా అక్షయ్ ముగ్గురు కలిసి ప్రణతిని బలవంతంగా పట్టుకుని అక్కడ ఒక గదిలో పెట్టి గడి వేస్తారు. ఇక ప్రణతి అయితే, తలుపు తీయండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నయ్య, తలుపు తీయన్నయ్య అని చెప్పి ఇక ప్రణతి అయితే ధన తలుపులు కొడుతుంది. అదంతా చూసిన అక్షయ్ పల్లవితో,
పల్లవి మనం చేస్తుంది తప్పనిపిస్తుంది అని అంటుంటే, బావగారు మనం చేసేది ఏమాత్రం తప్పు కాదు. తను తెలియక ఒక మోసగాడిని ప్రేమించింది. అతను మంచివాడు కదని అందరికీ అర్థమైంది. కానీ అవని చెప్పే మాయ మాటలతో ప్రణతి ఆ మాటల్ని అలాగే తను చూసింది నమ్మలేకపోతుంది. కానీ ఇప్పుడు తను చేసుకోపోయే అబ్బాయి అన్ని విధాలా తనని అర్థం చేసుకునేవాడు, బాగా చూసుకుంటాడు, నిదానంగా అన్నీ సెట్ అవుతాయి అని అంటుంటే, ఇక అక్షయ్ మరి అమ్మ ఎక్కడా అని అడగడంతో, అత్తయ్య గారు ఈపాటికే బయలుదేరుంటారు, ఆగండి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతికి కాల్ చేస్తుంది. పార్వతి ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అస్సలు కనెక్ట్ అవ్వదు. ఇంకా ఇంతలో పంతులు గారు వచ్చి, అమ్మా ముహూర్తం టైం దాటిపోతుంది, త్వరగా అబ్బాయిని అమ్మాయిని పీటల మీద కూర్చోపెట్టండి, పూజ జరిపించాలి అని చెప్పి ఇక పంతులు గారైతే పల్లవితో చెప్పడంతో, ఇంతలో చక్రధర్, బేబీ మీ అత్తయ్య గారు వస్తూ ఉంటారులే, ఈలోపు పూజని జరిపిస్తూ ఉందాం, ఈలోపు చెల్లెమ్మ కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పడంతో, పల్లవి ప్రణతిని తీసుకొచ్చి బలవంతంగా పీటల మీద కూర్చోపెడుతుంది. అలాగే ప్రణతి కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకు కూడా ప్రణతి పక్కన కూర్చుని ప్రణతిని చూసి తెగ సంబరపడిపోతుంటాడు. ఇంకా ప్రణతి అయితే, వదలండి నన్ను వదలండి అని చెప్పి తన చేతుల్ని వదిలించుకోబోతుంటే, ప్రణతి చేతుల్ని పల్లవి అలాగే శ్రియ బలంగా పట్టుకుంటారు. పంతులు గారైతే అది చూసి షాక్ అయిపోతాడు. పూజారి గారు ముందు మంత్రాలు మొదలు పెట్టండి అని అంటుంటే, ఇక పంతులు గారైతే మంత్రాలని మొదలు పెడతారు. ఇదంతా చూసిన అక్షయ్ మాత్రం చాలా బాధపడతాడు. నేనేమన్నా తప్పు చేశానా అని చెప్పి ఇక అక్షయ్ బాధపడుతూ పార్వతి కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంతసేపటికి కూడా పార్వతి రాకపోవడంతో ఇక అక్షయ్, పల్లవి మనం తప్పు చేస్తున్నామేమో, ఇంకా అమ్మ కూడా రాలేదు, కొద్దిసేపు ఆగితే బాగుంటుంది అని అంటుంటే, బావగారు అత్తయ్య గారు కోరుకుంది కూడా ఇదే, అందుకే కదా ప్రణతిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు, మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇంకా అవని అయితే అక్షయ్తో చెప్తుంది. ఇది ఇలా ఉండగా అవని అయితే ఇక ప్రణతి కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. భరత్ అయితే, అక్క నాకెందుకో కంగారుగా ఉందక్క, బావగారే ప్రణతిని తీసుకెళ్లారనిపిస్తుంది అని అంటుండగానే ఇంతలో గబగబా పరిగెత్తుకుంటూ భానుమతి అక్కడికి వస్తుంది. అమ్మా అవని, అవని గుడిలో ఎవ్వరికీ తెలియకుండా ప్రణతికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేశారు, నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇంకా పెద్దావిడ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, అమ్మమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు, గుడిలో ప్రణతి పెళ్ళేంటి అని అంటుంటే, అవునమ్మా అవును, దానికోసం మన ప్రణతికి మాయ చేసి తీసుకురమ్మని పార్వతిని అక్షయ్తో చెప్పింది. నాకు తెలిసి ఈ పాటికి అక్షయ్ ప్రణతిని తీసుకొని గుడికి వెళ్ళిపోయి ఉంటాడు అని అంటుంటే, లేదు అలా జరగడానికి వీల్లేదు, ప్రణతి అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, వాడు ఒక మోసగాడు, అట్లాంటి వాడు ప్రణతి జీవితంలోకి రాకూడదు అని చెప్పి ఇక అవని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హడావుడిగా గుడి దగ్గరికి బయలుదేరతారు. ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి పంతులు గారు, అమ్మా ముహూర్తం దాటిపోతుంది, అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాలి అని అంటుంటే, ఇక పల్లవి అయితే చక్రధర్ వైపు చూసి, డాడ్ అత్తయ్య ఇంకా రాలేదు అని అంటుంటే, ఇక చక్రధర్, చూడు బేబీ మీ అత్తయ్య కోరుకుంది కూడా ప్రణతికి తన ఇష్టపడిన పెళ్లి కొడుకుతో పెళ్లి చేయాలని, ఇక్కడ అదే జరుగుతుంది కదా, ముహూర్తం దాటిపోతుంది అంటున్నారు, మీ అత్తయ్య వచ్చి వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా దీవిస్తుంది, ముందు అబ్బాయితో తాళి కట్టించండి అని అంటుంటే, పక్కనున్న అక్షయ్ కూడా, ఆగండి నాకెందుకో ఇది కరెక్ట్ కదనిపిస్తుంది, అమ్మొచ్చే వరకు ఆగుదాం అని అంటుంటే, ఇక పల్లవి అయితే, బావగారండి మీకు అంతా తెలిసి ఇలా మాట్లాడుతున్నారా, ఈపాటికే ఇంట్లో ప్రణతి లేకపోవడంతో ఖచ్చితంగా అవని అలాగే ఆ భరత్ అందరూ కూడా ప్రణతిని వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళొచ్చేలోపే ప్రణతి పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ, పంతులు గారండి త్వరగా ఆ తాళని కట్టించేయండి అని చెప్పి ఇక పల్లవి అంటుంటే, ఇంతలో శ్రేయ, అదిగో అత్తయ్య గారు వచ్చేశారు అని చెప్పి ఇంకా
ఇక తాళి కట్టే టయానికి పార్వతి వస్తుందని శ్రియ చెప్పడంతో ఇంతలో పల్లవి అవని వాళ్ళు కూడా రావడాన్ని చూస్తుంది. అదిగో అవని వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపడానికి త్వరగా త్వరగా తాళి కట్టేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే పెళ్లిని చేసేయమని చెప్తుంది. ఇంతలో అవని అయితే ఆగండి అని గట్టిగా అరవడంతో ఇక శ్రియ చూడు నువ్వేం పట్టించుకోకు, త్వరగా త్వరగా తాళి కట్టు అని చెప్పి పెళ్లి కొడుక్కి చెబుతూ ఉంటే ఒక్కసారిగా భరత్ వచ్చి పెళ్లి కొడుకుని ఒక్క తంతాడు. ఇక పెళ్లి కొడుకు వెళ్ళి దూరంగా పడతాడు. ఇంకా అక్కడే ఉన్న అక్షయ్ అయితే రేయ్ ఎంత ధైర్యం రా నువ్వు అతన్ని కొడతావా అని చెప్పి ఇక అక్షయ్ భరత్ని కొట్టబోతుంటే పార్వతి ఆగు అక్షయ్ అని చెప్పి భరత్ని కొట్టకుండా ఆపుతుంది. ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యంగా పార్వతి వైపు చూస్తారు. ఇక పార్వతి వెళ్ళి పల్లవి చెంప పగలకొట్టి ఛీ నీకు ఇంతవరకు కన్న కూతురులా చూసుకున్నాను, కానీ నువ్వు ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఒక మోసగాడిని పెళ్లి కొడుకుగా తీసుకొస్తావా అని చెప్పి పార్వతి అయితే పల్లవిని చెల్లమని 2 చెంపలు పగలకొడుతుంది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు. అక్షయ్ అయితే అమ్మా ఏమైంది అని అంటుంటే అక్షయ్ ఎన్ని రోజులు నేను నేను నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ఈ వీడు వీడు ఒక మోసగాడు. డబ్బు ఆస్తి కోసం ఇలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి డబ్బు ఆస్తి పట్టుకుని పారిపోతాడు. ఇట్లాంటి వాడితో నా కూతురు పెళ్లి చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఇదిగో ఈ పల్లవి అలాగే ఈ చక్రధర్ కలిసి వేసిన ప్లాన్ అని చెప్పి ఇక పార్వతి అంటుంటే ఒక్కసారిగా కమల్ నాకు తెలుసు ఇందులో వీళ్ళ హస్తం ఉందని నాకు బాగా తెలుసు, లేకపోతే ఉన్న పలంగా ఇట్లా గుడిలో ప్రణతి పెళ్ళి జరిపించాల్సిన అవసరం ఏముంది? ఆయన నీకు వదిన భరత్ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తానని చెప్పింది కదా, కానీ ఇంతలో ఇలా దొంగచాటుగా గుడిలో పెళ్లి చేస్తున్నావంటే ఇందులో నీ కుట్ర కూడా ఉందని నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇంకా కమల్ అయితే పల్లవిని కొడుతుంటాడు. ఇక చక్రధర్ ఆగండి అసలు ఏం తెలుసని మీరందరూ కలిసి ఇలా నా కూతుర్ని నన్ను తప్పపడుతున్నారు అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి చూడయ్యా పెద్ద మనిషి, నువ్వేదో పెద్ద మనిషివని నా కూతురికి గొప్పింటి సంబంధం తీసుకొచ్చావని చాలా సంతోషించాను, కానీ నువ్వు నా కూతురు విషయంలో ఇట్లాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక పార్వతి అయితే చక్రధర్ని పట్టుకుని నిలదీస్తుంది. ఇంతలో అక్కడ పెళ్ళికొడుకు తండ్రొచ్చి ఏంటండి ఇదంతా, ముందు నుంచి ఇట్లాంటి అమ్మాయితో నా కొడుక్కి పెళ్ళి వద్దనుకున్నాను, కానీ మీరు చెప్పిన మాటల వల్లే ఇట్లాంటి అమ్మాయితో నా కొడుక్కి పెళ్ళి చేశాను చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను, కానీ ఇక్కడ కూడా మమ్మల్ని వీళ్ళిలా అవమానిస్తుంటే అని అంటుంటే ఇక అవని తట్టుకోలేక అతని చెంప చెల్లుమనిపిస్తుంది. ఇంతలో అతను వెళ్ళి పోలీసుల మీద పడతాడు. ఇన్స్పెక్టర్ ఇదిగోండి మీరెతుకుతున్న ఈ నిత్య పెళ్లి కొడుకు, అలాగే పెళ్లి కొడుక్కి తండ్రిగా నటిస్తున్న వీడు, ఇద్దరిని లోపల పడేయండి అని చెప్పి ఇంకా అవని అయితే ఇన్స్పెక్టర్తో చెప్పడంతో ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని పట్టుకొని నడవండి ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు అని చెప్పి లాఠీ కర్రలతో వాళ్ళని కొడుతూ ఉంటే చూడండి సార్ మీరు పొరపాటు పడుతున్నారు, ఎవరనుకుని ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో అని చక్రధర్ అంటుంటే చూడండి సార్ వీళ్ళ గురించి మీకు తెలీదు, వీళ్ళు పెద్ద ఫ్రాడ్, వీడు అలాగే వీడి కొడుకుగా ఉండే ఇదిగో వీడు ఇద్దరు కలిసి ఇలా పెళ్ళితో గొప్పిళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు నగలు ఆస్తి కాజేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే అవని గారు తెలివైన వారు, ఇట్లాంటి వాళ్ళ కోసం ముందుగానే తెలుసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు అని చెప్పి ఇక పోలీసులైతే అవని గురించి చెప్తూ ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇక పార్వతి అయితే అవని దగ్గరకు వచ్చి అవని నువ్వు ఇన్ని రోజులు ప్రణతి జీవితం గురించి తీసుకునే నిర్ణయం తప్పని ఎన్నో మాటలన్నాను, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడావు అని చెప్పి
పార్వతి అయితే ఇక అవనికి క్షమాపణ చెప్తుంది. అలాగే రాజేంద్ర, చూడు పార్వతి, ఇప్పటికైనా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని అర్థమైందా? చూడు, ప్రణతి భరత్ని ప్రేమించింది. అలాగే భరత్ కూడా ప్రణతిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. భరత్ ప్రణతిని సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని తీసుకొచ్చి ప్రణతి పక్కన కూర్చోపెడతాడు. ఇంతకంటే మంచి ముహూర్తం ఇంకా ఏదీ ఉండదు. భరత్, ప్రణతిని మెడలో తాళి కట్టు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక భరత్ చేతికి తాళనిచ్చి ప్రణతి మెడలో కట్టమంటాడు. ఇక భరత్ కూడా ప్రణతి మెడలో తాళి కట్టి ఇక ప్రణతిని తన భార్యగా చేసుకుంటాడు. ఇష్టం లేకపోయినా పార్వతి ఇక మౌనంగా ఉండిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో పల్లవి చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా ఎలా బయట పెట్టబోతున్నారు? ఇక ఇట్లాంటి లేటెస్ట్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే